ప్రభు యేసుక్రీస్తు వర్ణం పేరిట శుభాభివందనములు. అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ వీక్షకులకు ఈ యొక్క వీడియో క్లిప్పులో బైబిల్ గురించినటువంటి కొన్ని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. అనేక విషయాలు ఈ యొక్క ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మీకు లభిస్తాయి. అయితే క్రైస్తవ సమాజంలో నేడు అనేకులు అనేక విషయాల గురించి, బోధల గురించి మనకి తెలియపరుస్తూ ఉంటారు. సంఘంలో ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుడికి ఏ విధంగా బ్రతకాలి, జీవించాలి అని అనేక విశ్వాస యోధుల గురించి, విశ్వాస వీరుల గురించి తెలియపరుస్తూ ఉంటారు. అయితే క్రైస్తవ జీవితంలో మనం ప్రప్రథమంగా మర్చిపోయినటువంటి వ్యక్తిని మనము గుర్తుగా, ఈజ్ అ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబుల్. ఎవరు ఆయన అంటే ఆయన అబ్రహాం కాదు, దావీదు కాదు. ఆయన ఎవరు అంటే హీఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబుల్. అండ్ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మధ్యగా విభాగించినట్లయితే కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరంటే చరిత్రను రెండుగా విభాగించినటువంటి వ్యక్తి కూడా. క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని ఆయన చరిత్రను రెండుగా విభాగించాడు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎవరో. ఆయన ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన రక్షణకు ఆయన ప్రక్షాళన చేయబట్టే మనకి పాపక్షమాపణ, విడుదల అనేది నేడు మనకి కలిగి ఉచితంగా పరలోక రాజ్యపు పౌరులుగా అవుటకు మనల్ని హక్కుదారులుగా, వారసులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చేసి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నేడు క్రీస్తు గురించి, క్రిస్మస్ త్వరలోనే రాబోతుంది కాబట్టి ఒక సీజనల్ పండగ లేదా ఒక సీజన్కి ఒక ఈవెంట్ విధంగా కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ఆయన యొక్క జనన, మరణ, పునరుద్ధానముల గురించి నేడు మనం ధ్యానించుట ఎంతో మంచిది. ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన ఈ యొక్క భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడని, జీవించాడని, ఇతరులకు ఆయన మాదిరికరంగా ఆయన బ్రతికాడని ఈ లోకంలో. ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానించడము, ఆయన బైబిల్ యొక్క కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించినటువంటి మాటలు మనం నేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం మన యొక్క క్రైస్తవ జీవితంలో. క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలి, క్రీస్తును అనుసరించి వెంబడించే వ్యక్తి అని ఆ యొక్క పదంలోనే మనకు అర్థమవుతుంది. అనేకులు ఏ విధంగా ఉన్నారంటే క్రైస్తవులు నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు క్రైస్తవుడు అని చెప్పుకుంటూనే క్రీస్తు లేని వ్యక్తులుగా మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం. సంఘాలకు వెళ్ళము, చర్చిలకు వెళ్ళము, పరిశుద్ధ గ్రంథాన్ని చదవము, ప్రార్థించము, దేవుడు అంటే దేవుడి విషయాలు కూడా పట్టించుకోము. అయితే పేరుకి క్రైస్తవులము అని క్రీస్తుని మనము ఉచితంగా వాడుకుంటున్నాం. అయితే ఆయన అనేకమైనటువంటి ఉచితమైనటువంటి విషయాలు మన కొరకు చేసి, మన కొరకు విడిచిపెట్టాడు. వాటిని మనము గట్టిగా పట్టుకొని వాటిని మనము చేపట్టవలెను. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి కొద్ది మాటలు, సువార్తలు, పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యొక్క చరిత్రను, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతికాడు, జీవించాడు అనే విషయాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త ఈ యొక్క 4 పుస్తకాలలో లిఖించబడ్డాయి. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని గురించినటువంటి జీవితం గురించిన ధ్యానాలు ఎంతో మనకు మంచిది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 39 నుంచి కొన్ని మాటలు చదువుకుందాము. 39 నుంచి 42 వరకు. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెలగొట్టుచు నుండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను, కనుక వాడు శుద్ధుడాయను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రిలాక్స్ అవ్వడానికి రాలేదు, ఆయన సేద తీయడానికి ఎంత మాత్రం రాలేదు. ఈ లోకంలో తన తండ్రి యొక్క చిత్తాన్ని, పనిని జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సేవ ఎంత గొప్పదంటే విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేకుండా ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు దేవుని సేవలో ఆయన గడపడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గలిలయ మార్గం గుండా వెళ్తూ ఉండగా
ఒక కుష్ఠరోగి, ఈ యొక్క సందర్భంలో ఒక కుష్ఠరోగి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని ఆయనతో చెప్పి. ఆనాడు సమాజ మందిరాలలో కానీ సమాజంలో కానీ కుష్ఠరోగి ఊరికి వెలుపల ఉండవాలెను. కుష్ఠరోగి పొరపాటున ఊరిలోకి సమాజం మధ్యకి వచ్చినట్లయితే రాళ్లతో కొట్టి చంపివేస్తారు. అయితే ఆ కుష్ఠానికి రోగానికి ఆ మందు అనేది లేదు. కాబట్టి ఆ రోగము వ్యాధి అశుద్ధమైనది, అది పవిత్రతను భంగపరిచేదిగా ఉన్నది, అది ఇతరులకు సోకేటువంటి అంటువ్యాధి కూడా. కాబట్టి ఈ యొక్క కుష్ఠరోగిని ఎవరు దగ్గరికి రానియరు, ముట్టరు కూడా ముట్టరు. అయితే ఈ యొక్క కుష్ఠరోగి చూడడానికి చాలా చక్కగా అలంకారంగా ఉండడు. కురుపులు పట్టిపోయి, పురుగులు పట్టిపోయి, చాలా నీసు వాసన వస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కుష్ఠరోగిని ఎవరు దగ్గరికి రానియరు. చూడండి, వాడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. వాడు అంటాడు కదా ఒక మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. చూడండి, మన యొక్క జీవితంలో కూడా, మన పాపపు జీవితంలో కూడా కుష్ఠరోగం కంటే నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి, పాపపు కుష్ఠుని కలిగినటువంటి మనకి కూడా ఆ యొక్క పాపపు బంధకములలో ఈ వ్యక్తి మనల్ని విడిపించినప్పుడు ఈ లోకంలో మన యొక్క మొరను, మన యొక్క ప్రార్థనను ఆలకించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఆ కుష్ఠరోగి వచ్చి, అయ్యా నన్ను అనేకులు తిరస్కరించారు, ఎవరు నన్ను ఇష్టపడలేదు, అయితే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి అన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప మాటలను మనం అక్కడ చూడవచ్చు. చూడండి, ఆయన ఏం చేశాడో, ఆయనను వేడుకొనగా 41వ వచనంలో, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే. చూడండి, ప్రథమంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా చేసిన విషయం ఏంటో చూడండి. ఆయన కనికరపడి, అవును, మన ప్రభువు కనికర సంపన్నుడు, ఆయన జాలి చూపే దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్కరు నిన్ను కనికరించకపోయినా, జాలి చూపకపోయినా, నీ పరిస్థితిని అర్థం చేసుకోకపోయినా, వీ హ్యావ్ ఏ గాడ్ హూ కెన్ అండర్స్టాండ్స్ అస్. మనకి ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు, క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనల్ని అర్థం చేసుకునేవాడు, మన పరిస్థితుల్ని చూసి మన పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రవర్తించేటువంటి వ్యక్తి, మనపై జాలి చూపేటువంటి దేవుడు, భగవంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, కొన్ని యొక్క మందిరాల్లోకి వెళ్ళినట్లయితే, కొన్ని ఆలయాల్లోకి వెళ్ళినట్లయితే పలానా కులం వారు లేదా పలానా మతం వారికి ప్రవేశం లేదు. అయితే కేవలం ఒక క్రైస్తత్వంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన త్రోసివేయువాడు ఎంత మాత్రం కాదు. నీ యొక్క రంగుని బట్టి, నీ యొక్క కులాన్ని బట్టి, నీ యొక్క అంతస్తు పదవులను బట్టి నిన్ను దగ్గరికి చేర్చుకునేవాడు కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో అనుకుంటాం. ఈ మాట ఉంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అనే మాట. చాలా చక్కటి మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, మన ప్రభువు కనికర సంపన్నుడు, ఆయన కనికరం చూపువాడు. ఇంకా ఆయన ఏం చేశాడో చూడండి, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే. చూడండి, ఎంత గొప్ప మాట. ఆయన చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, శుద్ధుడు కమ్ము, వెళ్ళిపో అని ఆయన చెప్పి పంపించేయచ్చు. ఆయన వాడిని ముట్టకుండా ఆయన వాడిని స్వస్థపరచవచ్చు. అయితే ఆయన ఏం చేశాడో చూడండి, చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే. ఎంత గొప్ప మాట. ప్రభు వాడిని స్వస్థపరచలేదు ఇక్కడ. ప్రభు వాడు కుష్ఠరోగిగా ఉన్నాడు, వాడు ఇంకా ఆ యొక్క దుస్థితిలోనే ఉన్నాడు. కానీ ప్రభు స్వస్థపరచక మునుపు చేసినటువంటి కార్యం ఏంటంటే, వాడిపై కనికరపడి వాడిని చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని ఆయన తర్వాత చెప్తాడు. చూడండి, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఎంత గొప్ప మాట.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, మన దేవుడు కనికర సంపన్నుడు, ఆయన కృప చూపువాడు. ఆయన యొక్క కనికరము, కృపా కనికరములు ఆకాశం అంతా ఎత్తైనది, భూలోకమంతా లోతైనది. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము, జాలి. ఈ లోకంలో ఏ వ్యక్తి నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీపై జాలి చూపేయకపోయినా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క దుస్థితిని గమనించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను విడిపించేవాడు. ఆయన ఏదో మత పెద్దగా లేదా ఏదో మతాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి మత అధికారి కాదు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు ప్రభు. తప్పిపోయిన వారిని వెతకుటకు, పాపులను, రోగులను స్వస్థపరచుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ యొక్క సత్యాన్ని గుర్తిద్దాము. అయితే వెంటనే ఏమైనా చూడండి, వెంటనే కుష్ఠరోగము వానిని 42వ వచనంలో, వెంటనే కుష్ఠరోగము వానిని విడిచేను కనుక వాడు శుద్ధుడాయను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప స్వస్థత అద్భుతాన్ని వాడి పట్ల దేవుడు జరిగించాడు. మన జీవితాల్లో కూడా పాపం అనే కుష్ఠరోగంతో బాధపడుతున్న మనకి, అంటే పాపము తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చిన, ఇట్ విల్ కాజ్ ఏ లైఫ్ లాంగ్ సిక్నెస్ ఆర్ సఫరింగ్. పాపం అనేది మనల్ని పరవశింప చేయదు. పాపము కొంతకాలము మనల్ని ఆనందింప చేస్తుంది. కానీ చూడండి, మనం ఆడే అబద్ధం కానీ, నేడు అనేకులు చెప్పేటువంటి అబద్ధాలు కానీ, చేసేటువంటి మోసాలు కానీ, అవి బయట పడనంత వరకు బాగానే, సంతోషంగానే వాటి యొక్క ఫలాన్ని వారు ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అయితే వాడు చేసినటువంటి ఆ పనికిమాలిన పని, ఆ యొక్క దొంగతనం కానీ, అబద్ధం కానీ, చేసినటువంటి మోసం కానీ బయటపడినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ప్రతిఫలము అనేది వాడు అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క పాపములు, మనం మోయలేనటువంటి గొప్ప పాప భారము మన మీద మోపబడినప్పుడు, ఆ యొక్క పాపపు స్థితి నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కల్వరి శిలువలో ఆయన 2 చేతులు చాపి ఆకాశానికి భూమికి మధ్యన కల్వరి శిలువలో వేలాడాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు, నా కొరకు మరణించడానికి లోకానికి వచ్చాడు. మన దేవుడు కనికర సంపన్నుడు, మన దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు. ఆయన యొక్క ముట్టుదలలో స్వస్థత, పరిశుద్ధత ఆయన నామంలోనే మనకి కలదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనల్ని స్వస్థపరచువాడు, ఆయన మనల్ని శుద్ధీకరింపజేయువాడు. ఈ లోకంలో వీటిని వాటిని అనుసరించి లోకస్తులు చెప్పిన విధంగా ఈ యొక్క మీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే, మీ ఇంట్లో దీవెన ఉండాలంటే ఏదో పసుపు నీళ్ళు చల్లుకోండనో, లేకపోతే యేసు రక్తం అనే నూనెను లేదా వాటర్ని చల్లుకోమని ఈ మంత్రాలు, జపాలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ మానవులు కల్పితంగా చేసినటువంటి విధానాలు. కాబట్టి ఎవరి యందు మన విశ్వాసం ఉంచాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం ఉంచాలి. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని విశ్వసిస్తున్నానని మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి, జీవించడానికి మనము మన సొత్తు కాదు, క్రైస్తవులు అని చెప్పుకొని క్రీస్తును అనుసరించక మన ఇష్టానుసారంగా ఈ లోకానుసారులుగా మనం నడుచుకున్నట్లయితే మనము దుఃఖపడతాము, బాధపడతాము. చూడండి, ఆనాడు న్యాయాధిపతుల కాలంలో జనులు, ఇతర దేశస్తులు, ఇతర వ్యక్తులు వారు రాజులను కలిగి ఉన్నారు, వారిపై అధిపతులను కలిగి ఉన్నారు. మాకును రాజును నియమించని సౌలు మహారాజు కొరకు, ఆయన రాకముందు, సౌలు రాజుగా కాకముందు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేరుకుంటారు. అయితే దేవుడు సమూయేలు ఎంతగానో దుఃఖిస్తాడు. అయితే దేవుడు అంటాడు సమూయేలు వారు నిన్ను తిరస్కరించలేదయ్యా, వారు నన్నే తిరస్కరించారు, కాబట్టి వారు అడిగినట్టే వారికి రాజును నియమించు అని దేవుడు సమూయేలుతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోకంలో ఇతరులకి గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు, యజ్ఞ జపాలు, హోమాలు ఉన్నాయి. కాబట్టి నేడు మనం కూడా ఆ విధంగా మనం కూడా చేసుకుందాం. మనం ఎందుకు
ఏది 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. తెల్లటి వస్త్రాలు ధరించుకొని మాలలు వేస్తూ ఉంటారు. మన బ్రతుకు మారకుండా పైన వస్త్రాలు మార్చుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి లోకస్తుల్ని అనుసరించి, లోకస్తుల్ని వెంబడించి, లోకంలో మనం చేయటాన్ని బట్టి మన భక్తి అనేది పెరగదు. ఆధ్యాత్మికంగా ఉండటం వేరు, ఆధ్యాత్మికంగా ఉండడానికి క్రియలు చేయడం వేరు. ఆధ్యాత్మికంగా బీ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ డూయింగ్ థింగ్స్. ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే భక్తి చేయడం కాదు, మనం చేసేటువంటి క్రియలు కార్యాలను బట్టి కాదు మనం భక్తిపరులు అని తీర్చబడేది. మనము భక్తిగా ఉండుటను బట్టి, మనం చేసేటువంటి క్రియలలో భక్తి మనకి ఆపాదించదు. కానీ మన భక్తి పరులుగా ఉన్నప్పుడే భక్తి కార్యాలు మనం చేయగలుగుతాం. మన భక్తి కార్యాలు క్రియలు మనల్ని ఎంత మాత్రం నీతిమంతులుగా తీర్చవు. అదే కదా పాత నిబంధనలో వారి యొక్క క్రియలను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ నేడు కృత నిబంధనలో మన యొక్క విశ్వాసమును బట్టి, మన విశ్వాసము క్రియారూపకంలో దాల్చబడి క్రీస్తు బిడ్డలుగా విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఈ లోకంలో చేసేటువంటి హంగులు, ఆర్భాటములు, ఈ లోకంను అనుసరించి మనము బ్రతుకక, నడువక పరిశుద్ధత ప్రభునందే ఉన్నదని, స్వస్థత విడుదల కూడా ప్రభునందే ఉన్నదని మనం గుర్తించాం. చూడండి, మీలో ఎవరికైనా రోగము ఉన్నదా, సమాజపు పెద్దలు వాడికి నూనె రాసి ప్రార్థన చేయవలను అని బైబిల్ చెప్తుంది. నిజమే, వాస్తవమే. నూనె రాసి ప్రార్థన చేయమంటాము, 100% అది కరెక్టే. అయితే ఏ నూనె అది? పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క కాలంలో లేదా శిష్యులు ఉన్నటువంటి సందర్భంలో నూనె రాసి వారు ఒలివ నూనెను ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆయుర్వేదానికి కానీ, ఎక్కువ హీలింగ్స్ కానీ, అప్పట్లో మెడిసిన్స్ లేవు కాబట్టి వారు వాడేటువంటి నూనె పదార్థములు ఆ వ్యక్తికి ఉపయోగపడేవి, రోగికి స్వస్థపరచబడడానికి. అయితే నేడు క్రైస్తవులు మతపరంగా, ఆచారపరంగా నూనెను యేసు రక్తమని, దాంట్లో ఏదో పవర్ శక్తిని నింపాలని వారు భావిస్తూ దానినే దేవుడి యొక్క శక్తిగా భావించి వారు అప్లై చేసుకుంటారు. మంచిదే, విశ్వాసము, ప్రభు రక్తము మన కొరకు ఆయన కార్చి ఉన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్తుంది. అయితే నూనెను బట్టి ఏమీ లేదు అక్కడ స్వస్థత. అయితే అక్కడ చెప్పబడిన మాట, ఎవరికైనా మీలో ఒళ్ళు కాలేనా, ఒళ్ళు ఎవరికైనా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే, ఎవరికైనా మీలో ఒళ్ళు కాలిన ఎడల సైబాలు పూచి సైబాలు ఆయింట్మెంట్ రాసి వాడి కొరకు ప్రార్థన చేయుడి అని అక్కడ చెప్పబడి ఉంటే చాలా బాగుండే. కాబట్టి ఈ యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క మాటలు గ్రహిద్దాము, దేవుని అనుసరించి నడుచుకుందాము. ఈ లోకంలో చేసేటువంటి క్రియలను బట్టి కాక ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన అనుసరిస్తూ నడుచుకున్నప్పుడే నిజమైన విడుదల, సంతోష, సమాధానం, పరిశుద్ధత జీవితాలు మనం కలిగి బ్రతకగలుగుతాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.